మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా చంపిన సంఘటన అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పేస్వామి తన భార్య మమతపై ఇనుప రాడ్డుతో తలపై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మమత అధిక రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మద్యం మత్తులో భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో కుటుంబ కలహాలు కాస్త రక్తపాతానికి దారితీశాయి. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మంగంపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన సమాచారం అందుకున్న సెట్టూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ಅಲ್ಲನಾ ಮನೆ ಬಿಟ್ಟರೆ ಮನೆ ಅವರೇ ಎಲ್ಲ ಇದ್ದಾರೆ. ఫోటోగ్రాఫర్ ఇంకోటి సార్ ఎవరైనా రాజకీయాలు మాట్లాడమన్నా మీరు రేపొద్దున అట్లుండి ఇట్లుండి సార్ తక్కువ కట్టించినట్టే చెప్తాను సార్. రేపొద్దున ఆయన చెప్పా ఏం చెప్పా ఇంకోటి నాకు కాబట్టి ఉంటాడు నాగేంద్ర ఉన్నట్టు నేను ఒప్పుకొని బాధపడాల్సి నాగేంద్ర చెప్పినట్టే జరుగుతుంది. సరేనా? ఓకే సార్. వాళ్ళ గురించి చెప్పడాలా మరి మీరు చెప్పాలంటే చెప్తాను సార్. మేమంతా మేము చేస్తాం. మీరు ఎవరి మీద రాసిస్తే రాసి రాసి నువ్వు సంచే వరకు బయటకు మీరు గట్టిగుంటే వాని కోసం పోయినాడు బాబు. వాళ్ళు చేస్తాం. ఆ పని మాదే ఉండవు. పోస్ట్ మార్టం లేట్ అయితే కేసుకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీ బాధ అంటే ఈరోజు గంట పోయేది కాదు. వాడు జీవితాంత బాధపడాలి కదా. బాధపడాలంటే పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం చేసి చూసే పోతారు కదండి. ఆయన కొడుకులు చేసిండే ఇలా కూర అడివా ఇది అడవిలో ఉంది. అడివాళ్ళ మేలు కదండి.